ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశలోకి టమాటా రోటి పచ్చడి. దోశ ఇంకా ఈ రోటి పచ్చడి కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ అండి. నార్మల్గా మనం చట్నీ మిక్సీ జార్లో రుబ్బుకుంటే నజ్జుగా వస్తుంది. అదే ఈ రోట్లో వేసుకున్నామంటే కచ్చా పచ్చగా టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా పల్లీలు రోస్ట్ చేసుకొని పొట్టు తీసేసి కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. దెన్ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా పల్లీల్లో వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని కచ్చా పచ్చగా రోట్లో రుబ్బుకోవాలి. తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని ఆయిల్ వేసి ఉడకబెట్టుకొని అందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని రోట్లోకి వేసుకొని అన్నీ ఒక దగ్గర ఇలా కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. జస్ట్ ఈ పూటలకి దోశలోకి కాబట్టి నేను ఆనియన్ వేస్తున్నాను. నార్మల్గా అయితే ఆనియన్ యాడ్ చేస్తే త్వరగా ఖరాబ్ అయిపోతుంది చట్నీ. చూసారుగా చట్నీ టెక్స్చర్ ఎంత బాగుందో. నార్మల్గా మనం మిక్సీలో వేసుకుంటే ఈ టెక్స్చర్ రాదు, నుజ్జుగా వస్తుంది. సో ఇక చట్నీ రెడీ అయిపోయింది కదా, దోశ వేసేసుకుందాం. దోశ పిండి ఏంటి ఈ కలర్లో ఉంది అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ ఇది మిల్లెట్ దోశ అనమాట, అందుకే ఈ కలర్లో వచ్చింది. సో ఇంకా దోశ కూడా రెడీ అయిపోయింది. రెండో దోశ చూడండి, నేను తిందామని పెట్టుకున్న టైంకి ఆల్మోస్ట్ సగం పైనే చట్నీ అయిపోయింది. రోట్లో నూరితే అంత ఇష్టం అనమాట మా ఇంట్లో వాళ్ళకి చట్నీ, కానీ ఆల్వేస్ కుదరదు కదా. ఇలా టైం ఉన్న రోజు రోట్లో నూరుకోవాల్సిందే.